ఇటీవల భర్తతో కలిసి ఉత్తరాఖండ్ టూర్కి వెళ్లిన గాయత్రి ముస్సోరీలోని హోమ్ స్టేలో అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ విషయంలో భర్త శ్రీచరణ్పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రాధా గాయత్రి మృతిపై ఆమె తండ్రి సుధాకర్ ఉత్తరాఖండ్లోని మసూరీ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు. అల్లుడు శ్రీచరణ్ సోమయాజులపై అనుమానం వ్యక్తం చేస్తూ కొన్ని ఆధారాలు పోలీసులకు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన 27 సంవత్సరాల వయసు గల సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి ఉత్తరాఖండ్లోని ముస్సోరీ పర్యటనలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన రాధా గాయత్రికి విశాఖపట్నం చెందిన ఐటీ ఉద్యోగి శ్రీచరణ్తో గత ఏడాది నవంబర్లో వివాహమైంది. రాధా గాయత్రి ఆమె భర్త శ్రీచరణ్ కలిసి జూన్ 13న ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్ పర్యటనకు బయలుదేరారు. రిషికేశ్ సందర్శన అనంతరం జూన్ 14వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో ముస్సోరీ ధనౌల్తీ రోడ్డులోని ఒక హోమ్ స్టేకి చేరుకున్నారు. జూన్ 15వ తేదీ ఉదయం హోమ్ స్టే గదిలో రాధా గాయత్రి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించినట్లు భర్త శ్రీచరణ్ పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది మరియు పోలీసులు వచ్చేసరికి ఆమె మృతి చెందింది. And I tried calling ambulance as such, and as soon as I tried calling ambulance and police as well, because ambulance number was not responding, and I tried calling. I started shouting, for that matter. I shouted so loud. The hotel staff came up, and they also tried calling the ambulance. And as soon as the ambulance person came, he tried giving CPR to her, but it was of no use, and she it was declared not well, and it was declared that she was dead. So initially when the ambulance guy came as well, I was very along with him. The home guard also came over there, and I did not allow the home guard to enter the premises. Ambulance guy is a paramedic; he has all the rights to. But her home guard was not allowed by me to enter inside because I had to cover her up. So I first covered her up, and only then the ambulance guy and home guard entered inside, and they did all the ambulance guy did the CPR part. The home guard stayed inside for a while, and then all of us had to come out, and then the senior police officials along with their forensic team, field forensic team, came down. They took my statement, and then they surrounded, they analyzed the entire surroundings, and they took all the samples, etc. రాధా గాయత్రి తల్లిదండ్రులు తమ అల్లుడు శ్రీచరణ్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పెళ్ళైనప్పటి నుండి అతను తమ కుమార్తెను మానసికంగా శారీరకంగా వేధిస్తూ అనుమానించేవాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముస్సోరీ ట్రిప్కి వెళ్తున్న విషయం తమకు చెప్పలేదని, ఇది ప్రణాళికాబద్ధంగా చేసిన హత్యని వారు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన గదిలో రక్తపు మరకలు, గాయాలు ఉండడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మా అమ్మాయి రాధా గాయత్రి మరణం గురించి మీరందరూ చాలా శ్రమిస్తున్నారు, చాలా మద్దతు కూడా ఇస్తున్నారు మాకు. నేను నిన్న ఒక వీడియో చూశాను. చరణ్ ప్రజల్ని, సమాజాన్ని, పోలీసుల్ని, మీడియాని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. మీడియా అడిగింది మద్యం సేవించారు కదా అని అంటే చరణ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకు, హోటల్ వారు ప్రైవేట్ చేశారు అని. నేను ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను. నేను హోటల్ వాళ్ళు ఎలా మద్యం ప్రైవేట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. నేను ప్రజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరీలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరీ పోలీసు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు నాకు, మేము ఎటువంటి మద్యం కానీ మారక ద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు. నేను ఒక ఎక్స్ ఆర్మీని, నా ఒక దేశ సైన్యానికి నేను సేవ చేశాను. ఇటువంటి నాకే ఆ కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవునికి ఎటువంటి రక్షణ ఉంటుందో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. వస్తున్న ఆరోపణలపై గాయత్రి భర్త శ్రీచరణ్ స్పందిస్తూ తన భార్య మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాము ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ఘటన జరిగిన రోజు రాత్రి ఇద్దరం కలిసి వైన్ తాగామని, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో నిద్రపోయామని పేర్కొన్నారు. ఉదయం లేచి చూసేసరికి ఆమె ముక్కు నుండి రక్తం వస్తూ అపస్మారక స్థితిలో ఉందని,
తానే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. ఆగస్ట్లో పరిచయం అయింది, జూలై ఆగస్ట్లో. దానికి ముందు కామన్ ఫ్రెండ్ ద్వారా తెలుసు. మ్యారేజ్లో కలిసాము, తర్వాత జూలై ఆగస్ట్లో పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. మా పెద్దవాళ్ళకి చెప్పాము, పెద్దవాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు వచ్చారు ఇక్కడికి, అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు, అందరూ అన్ని బాగున్నాయి. అలాగా అక్టోబర్లో ఎంగేజ్మెంట్, నవంబర్లో మ్యారేజ్ అయింది. తర్వాత 1 month మేము ఢిల్లీలో ఉన్నాం కూడాను. కాకపోతే తన జాబ్ కమిట్మెంట్స్ వల్ల తను హైదరాబాద్లో, నేను పూణేలో ఉండాల్సి వచ్చేది. డిస్టెన్స్ ఉండేది. కొన్ని స్టార్టింగ్ మ్యారేజ్ స్టార్టింగ్లో ఉండే మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చెప్తా ఉండేది, 2 మేమేలు ఉండేది. బట్ ఒకసారి అవన్నీ రిజాల్వ్ చేసుకున్నాం. మేము కలిసికట్టుగా ఉన్నాము. ఫిబ్రవరి అయ్యింది, తను ఢిల్లీ వచ్చింది. దాని తర్వాత మా డాడీ బర్త్డే అనేసి మేము ఢిల్లీ వెళ్ళాము. మేము చక్కగా బయటికి కూడా తిరగడానికి వెళ్ళాము. వీ వర్ సో హ్యాపీ కపుల్ at that particular point, and we were at that particular point we were trying to get a family together. ఉత్తరాఖండ్ పోలీసులు ఈ కేసును అత్యంత సున్నితమైనదిగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం మరియు ఫారెన్సిక్స్ టీం ఘటనా స్థలం నుండి నమూనాలను సేకరించాయి. డెహ్రాడూన్ ఆసుపత్రిలో జరిగిన పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డింగ్ కూడా చేసినట్లు సమాచారం. పోలీసులు ప్రస్తుతం భర్త శ్రీచరణ్తో పాటు హోటల్ సిబ్బందిని విచారించారు. ఇద్దరి మొబైల్ ఫోన్ కాల్ డేటా, చాటింగ్ హిస్టరీని విశ్లేషిస్తున్నారు. గాయత్రి మృతికి అసలు కారణాలు తెలియాలంటే ఫారెన్సిక్ మరియు పోస్టుమార్టం నివేదికలు రావాల్సి ఉంది.